మీ అందరూ ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు ఒకసారి కలుసుకోండి. మనస్ఫూర్తిగా నేను చాలా ఆనందిస్తున్న విషయం, రీసెంట్గా 1 month క్రితం వెస్ట్ గోదావరిలో వేగేశ్వరం అనే ఒక ఊర్లో ఒక అమ్మాయి స్కూల్ ఈజ్ మై టెంపుల్ ఉంది. సో అప్పటి నుంచి నా మనసులో ఉంది ఎలా, ఎప్పుడు, ఎందుకు అని. సో ఈరోజు నిజంగానే టెంపుల్లో స్కూలు, స్కూల్లో టెంపుల్లో స్కూలు, టెంపుల్ స్కూలు టెంపుల్ అన్నీ కలిసిపోయినాయి మీ అందరి దగ్గర. ఓకే, సో అందుకని నేను ఒకసారి చూడండి, అందరూ మనస్ఫూర్తిగా చదవండి, అందరూ గట్టిగా ఒకసారి పైకి. ఓకే, నా నేను నా చిన్నప్పుడు సైన్స్ ప్రయోగాలు, నేను నా ల్యాబ్. సో మీకోసం ఆ సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచే ప్రక్రియలో ఓకే నెక్స్ట్ సమ్ స్లైడ్స్ అనమాట మీకోసం తెలియజేయటానికి. ఓకే, సో సైన్స్ మీద చిన్నప్పుడు అరే ఇది ఎవరైనా చెప్పగలరా, వాట్ ఈస్ దిస్? మైక్రోస్కోప్ అని పేర్లు చెప్పడం కాదు, అది ఎందుకు ఎట్లా ఎలా ఉపయోగిస్తుంది అని నాకు తెలియాలి. అది కూడా అందరూ చెప్పారు, పిల్లలందరూ చిన్న వస్తువులు పెద్ద వస్తువులుగా చూపిస్తాయని చెప్పారు. కానీ ఎంత వస్తువుని ఎంత పరిమాణం దాని సైజు పెంచి చూపిస్తుంది? వాట్ ఈస్ ద మ్యాగ్నిఫికేషన్ ఫ్యాక్టర్ ఆఫ్ దిస్ మైక్రోస్కోప్? సరే, సపోజ్ నువ్వు కంటికి కనిపించిన కణాలు అన్నావు అనుకో, అంటే కంటికి కనిపించాలంటే ఎలాంటి కణం ఉండాలి, ఎంత సైజులో ఉంటేనే అది కంటికి కనిపిస్తుంది అని నాకు నెక్స్ట్ క్వశ్చన్. సో నాకేంటి ఇక్కడి నుంచి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, మీలో క్వశ్చనింగ్ మైండ్ పెరగాలి. ఓకే, దానికోసం సో ఇక్కడి నుంచి మీరు ఏం చేయాలి, మీ కన్ను చూపుతో మీ కంటికి కనిపిస్తున్న ప్రతి ఒక్క విషయానికి ఆ క్వశ్చనింగ్ మైండ్ పెంచుకోవాలి. ఓకే, సో ఇదేం చెప్తారు, ఎవరు చెప్తారు? సో దీనికి దానికి డిఫరెన్స్ ఏం చెప్తారు? సో వాట్ ఈస్ ద కన్స్ట్రక్షనల్ డిఫరెన్స్? దీన్ని తయారు చేయాలని మనం అనుకుంటే పిల్లలు ఏమి మార్పులు ఉన్నాయి దీనికి దానికి? ఒక మైక్రోస్కోప్ తయారు చేయడం ఎట్లా, ఒక టెలిస్కోప్ తయారు చేయడం ఎట్లా, దాన్ని తయారు చేయాలంటే మనం ఏ రకమైన ఆలోచన చేయాలి, దానికి సంబంధించిన సైన్స్ ఏంటి, దీనికి సంబంధించిన సైన్స్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేసే ఇంట్రెస్ట్ లో ఉండాలి. ఓకే, ఇది ఎవరైనా చెప్పగలరు ఈ మోడల్ ఏంటో? వాళ్ళకి ఒక ప్రైజ్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. ఈ మోడల్ మీ కంటికి కనిపిస్తున్నది, పిల్లలు చేతితో తిప్పుతూ ఉంటారు సైన్స్ ల్యాబుల్లో, అక్కడి నుంచి బల్బ్ వెలుగుతూ ఉంటుంది, ఒక డైనమో మోడల్. ఓకే, సో మీకోసం నేను ఏం తెలియజేయాలనుకున్నానంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఎ డైనమో అంటే నాకు అర్థమైన విషయం, మీరు ఎవరైనా ఎప్పుడైనా స్కూల్లో క్లాసులో చదివారు దీని గురించి? చదివితే చదవకపోతే మరి ఎవరైనా తయారు చేయాలనుకుంటున్నారు దీన్ని? చాలా సింపుల్. ఓకే, టైం ఉంటే తయారు చేసే విధానం చెప్తాను లాస్ట్లో, మేకింగ్ ప్రాసెస్. ప్రస్తుతానికి మాత్రం తెలుగులో ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు, ఇఫ్ యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ సింపుల్ ఇట్ మీన్స్ యూ డోంట్ అండర్స్టాండ్ వెల్ అనఫ్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నీకు తెలిసిన విషయాన్ని చాలా సింపుల్ గా కనుక నువ్వు తెలియజేయలేకపోతే ఆ విషయాన్ని పట్ల నీకే అవగాహన లేదనమాట. అందుకని నేను ఏదో 40 ఏళ్ల సైన్స్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషిని మీకు గొప్పలో గర్వం చెప్పుకోవడం నాకెందుకు? ఎంత సింపుల్ గా మీకు ఈ విషయం తెలియజేస్తే మీకు మైండ్ లో ఆ విషయాలు అర్థమయ్యి నేను స్కూల్లో నుంచి వెళ్ళిపోకుండానే మీరు తయారు చేసి ఇస్తే నేను హ్యాపీ కదా. ఎందుకంటే పొద్దున్న చెప్తున్నారు నాకు పిల్లలు ఇక్కడ, ఏది మాకు ఎలక్ట్రిక్ ల్యాబ్ ఉంది, ఎలక్ట్రానిక్ ల్యాబ్ ఉంది, అది ఉంది, ఇది అంటే అవన్నీ నేను ఎప్పుడు చూస్తాను, మీ దగ్గర ఇంకేంది నేర్చుకుంటానని ఆనందంతో నేను ఎక్కువ ఉన్నాను. ఓకే, బట్ ఏదైనప్పటికీ అందరూ ఒకసారి మనసు పెట్టండి, తెలుసుకునే ప్రయత్నం చేయండి. 6th క్లాస్ పిల్లల నుంచి కూడా పైకి 10th క్లాస్ వరకు. ఏమంటే ఒక అయస్కాంత క్షేత్రంలో ఒక తీగ వలయం ఉంచి ఆ తీగ వలయం తిప్పినచో ఆ తీగ వలయంలో విద్యుత్తు పుట్టును. మళ్ళీ చెప్పనా, ఒక అయస్కాంత క్షేత్రంలో, ఓకే అయస్కాంత క్షేత్రంలో ఒక తీగ వలయం ఉంచి ఆ తీగ వలయం తిప్పినచో ఆ తీగ వలయంలో విద్యుత్తు పుట్టును. ఓకే, in a magnetic field if you place an electric coil and you rotate the coil you get induced EMF in the coil. అర్థమవుతుందా? దాన్ని మీకు తెలుగులో ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే మరి మీకు అర్థం కాకుండా ఉన్న విషయం ఏంటంటే అయస్కాంత క్షేత్రం అంటున్నాడు, వాట్ ఈస్ దట్ అయస్కాంత క్షేత్రం అని మీకు డౌట్ వచ్చింది. మీ దగ్గర ఒక అయస్కాంతం ఉంది, దానికి పక్కన దాని క్షేత్రం ఉంటుంది, ఈ పక్కన క్షేత్రం ఈ పక్కన క్షేత్రం, దట్స్ ఇట్. అలాంటి క్షేత్రం ఏదైతే ఉందని మీరు అనుకుంటా కంటికి కనిపించకుండా దాక్కుని అక్కడ ఉందో ఆ
చేసి ఆ కాయిల్ని కనుక మనం ఆ క్షేత్రంలో పెట్టి ఆ కాయిల్ని తిప్పుతున్నాం అనుకో, అప్పుడు ఏమైంది? విద్యుత్ పుట్టింది. ఎందులో పుట్టింది? ఆ కాయిల్లో పుట్టింది. ఎవరు చెప్పారు? ఆ కాయిల్లో బిగ్ హ్యాండ్ టు ద కాయిల్. బిగ్ హ్యాండ్. ఎక్సలెంట్. ఆ అబ్బాయి నాతో కనెక్షన్ లో ఉన్నాడు, యోగంలో ఉన్నాడు నాతో. యోగం అంటే బీయింగ్ విత్ ఇట్, కనెక్షన్ లో ఉన్నాడు. అర్థమైందా? దోస్ పీపుల్ ఆర్ నాట్ దేర్ ఇన్ యోగా, they can be into raga also. Okay, so be in yoga, not in raga. Let's do that. Okay, anyway, that's good observation, good decision. అందుకని ఎలా చేద్దాం అనేది మీతో పిల్లలతో లో కాస్ట్ లో తయారు చేయించే ఐడియా లాస్ట్ లో చూద్దాం. ఓకే, ఒకవేళ ఈ మాట ఏదైతే నేను చెప్పాను, ఇన్ మ్యాగ్నెట్ ఫీల్డ్ ఇఫ్ యూ ప్లేస్ ఎలక్ట్రిక్ కాయిల్ అండ్ యూ రొటేట్ ద కాయిల్, యూ గెట్ ఇండ్యూస్ ఈఎంఎఫ్. అయస్కాంత క్షేత్రంలో తీగ వలయం ఉంచి ఆ తీగ వలయం తిప్పినచ్చు, ఆ తీగ వలయంలో విద్యుత్తు పుట్టును అని మీరు నన్ను ఎవరన్నా నమ్మకపోతే గనక, నమ్ముతారా నమ్మరా? నమ్మని పిల్లలు కూడా ఉన్నారు నా దగ్గర. ఉన్నారు ఎవరన్నా? ఉన్నారు. చూడండి, నేను ఏదో చేస్తున్నానా లేదా? ఏదో చేస్తుంటే ఏమవుతుంది ఇక్కడ? నా దగ్గర బ్యాటరీ ఉందా? బట్ బ్యాటరీ లేకుండా విద్యుత్ ఎలా పుట్టింది? చెప్పండి మై డియర్ చిల్డ్రన్. మరి నాకు పడిపోతానని చెప్పాను, కొంచెం ఆట చెప్పాను. ఏమా ఇప్పుడు ఏ కలర్ లో వచ్చింది? రెడ్ వచ్చిందంటారేంటి అమ్మాయి వాళ్ళు? ఇప్పుడు మళ్ళీ రెడ్ అంటారేంటి? ఎవరు కరెక్టో ఎవరు రైటో నాకే అర్థం కావట్లేదు. మీరు నాకు మొత్తం అందరూ కలిపి వావరాలుగా మోసం చేసేస్తున్నారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? దీన్ని ఒక డైరెక్షన్ లో తిప్పుతుంటే ఒక రకమైన విద్యుత్తు పడుతుంది. సో ఇక్కడ గ్రీన్ బల్బ్ని ఆ రకంగా కనెక్ట్ చేశాను, రెడ్ బల్బ్ని ఈ రకంగా కనెక్ట్ చేశాను. సో ఎప్పుడు దేనికి కరెక్ట్ కనెక్షన్ జరుగుతుందో అప్పుడు ఆ రకమైన రంగులు వెలుగుతున్నాయి. సో మిమ్మల్ని నేను కొంచెం కన్ఫ్యూజ్ చేయాలని ఇలా తయారు చేశాను. ఓకే, సో ఒకే డైరెక్షన్ లో కనుక లైట్లు వెలుగుతున్నప్పుడు దీంట్లో అంటే దాన్ని యూని డైరెక్షన్ అంటారు, దాన్ని డైరెక్ట్ కరెంట్ అంటారు, డీసీ అంటారు. అలా కాకుండా అంటే ఇది కూడా డీసీనే, ఆర్ అదర్వైజ్ దిస్ ఈజ్ ఆల్సో డీసీ. బట్ ఇదైతే మాత్రం డీసీ కాదు, ఇట్ ఈస్ ఆల్టర్నేటింగ్. ఒక సైకిల్ గ్రీన్ లో ఒక సైకిల్ రెడ్ లో ఉంది అంటే, రెడ్ ఉన్నప్పుడు గ్రీన్ లేదు, గ్రీన్ ఉన్నప్పుడు రెడ్ లేదంటే ఆల్టర్నేటింగ్ కరెంట్. మన ఇళ్లలో 220 volts ఏదైతే వస్తుందో అది ఎట్లా ఆల్టర్నేటింగ్ లో వస్తుంది. అది పాజిటివ్ సైకిల్ ఉన్నప్పుడు నెగిటివ్ సైకిల్ లేదు, నెగిటివ్ సైకిల్ ఉన్నప్పుడు పాజిటివ్ సైకిల్ లేదు. అర్థమవుతుందా? సో దీని మీ విషయాన్ని మీకు ఏసీ డీసీకి చాలా క్లియర్ డిఫరెన్స్ మీకు తెలియజేయాలనే ఈ ఉద్దేశంతో ఏం చేశాను, మీకోసం ఒక బుల్లి డైనమోని తయారు చేసి చేతుల్లో పెట్టాను. అర్థమవుతుందా మీకు పాయింట్? ఎస్ ఆర్ నో? ఎప్పుడైనా నన్ను నమ్ముతారా? ఒక అయస్కాంత క్షేత్రంలో అనండ్రా ఈసారి ఒక తీగ వలయం ఉంచి ఆ తీగ వలయం తిప్పినచో ఆ తీగ వలయంలో విద్యుత్ పుట్టును. ఆ పుట్టిన విద్యుత్తును నువ్వు బల్బులు కనెక్ట్ చేసి మాకు చూపించినావు. అర్థమైనా? ఓకే, వెరీ గుడ్. అంతకుమించి ఏమీ లేదు నాన్న. ఇందులో ఒక మ్యాగ్నెట్ పెట్టాను, ఒక చిన్న బుల్లి డైనమో తయారు చేశాను, అందులో ఒక బుల్లి మ్యాగ్నెట్ పెట్టాను. ఆ మ్యాగ్నెట్ లోపల చిన్న కాయిల్ తయారు చేసి అందులో మధ్యలో పెట్టాను. ఆ కాయిల్ కనెక్షన్ బయట తీసుకొచ్చి మీకోసం కనపడేలాగా ఇక్కడ బల్బులు పెట్టాను. ఓకే, ఇలాంటివన్నీ నేను ఎందుకు తయారు చేసి తీసుకొచ్చాను అనుకుంటున్నారు? మీరు అర్థం చేసుకుని మనలాంటి చేతులతో చేసేసే లెర్నింగ్ బై డూయింగ్ స్కూల్స్. మన స్కూల్ ఒకటే ఉందని నాకు తెలుసు, ఇంకెన్నో నాకు తెలియదు. ఓకే, మన స్కూల్ పిల్లలు మొత్తం రాష్ట్రం దేశంలో ఉన్న పిల్లలందరికీ చేసే విధానాన్ని తెలియజేసే ప్రక్రియలో మీరు ముందుకు వెళ్ళాలని ఇలాంటి ఎన్నో మోడల్స్ చేశాను. మధ్యలో కొన్ని మాట్లాడుతూ కనెక్ట్ చేస్తూ ఉంటాను. మీరు నమ్ముతూ ఉంటా పోతేనే చూపిస్తాను, మీరు నమ్మితే నేను చూపించను. ఇక నుంచి నన్ను నమ్మను శ్రీనివాస అన్నవాళ్ళు చేసేస్తాను, వాళ్ళకే అన్ని వస్తాయి, నమ్మితే ఏమి రావు. ఓకే, నమ్మకండి. నేను చెప్పిన మధ్యలో కొన్ని నమ్మకండి. ఓకే, నమ్మకపోతేనే బయటకు వస్తాయి విషయాలు. నిజం ఎప్పుడు బయటపడతాయి? అది గుర్తుపెట్టుకోండి మై డియర్ చిల్డ్రన్. ఓకే, లెట్స్ డూ సమ్ మోర్ యాక్చువల్లీ. సో యూ అండర్స్టాండ్ దిస్. ఓకే, ఇక్కడ మీకు క్లియర్ గా ఈ మోడల్లో చాలా మంది మనకి సైంటిఫిక్ కంపెనీలు అమ్ముతున్నారు, స్కూల్ ల్యాబొరేటరీలు కొంటున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ పిల్లలకి అర్థం కావట్లేదు. సో దిస్ ఈజ్ అ మ్యాగ్నెట్ ఫీల్డ్. ఈ రౌండ్ గా చూడండి, అది మ్యాగ్నెట్, రౌండ్ మ్యాగ్నెట్, హార్ష్ మ్యాగ్నెట్ అంటారు దాన్ని. దాని మధ్యలో కాయిల్ పెట్టారు, ఎలక్ట్రిక్ కాయిల్ పెట్టారు. దాన్ని తిప్పడానికి ఇక్కడ ఒక డిస్క్ పెట్టారు, దాని నుంచి ఒక బెల్ట్ పెట్టారు. సో దట్ అక్కడ హ్యాండిల్ తిప్పుతున్నప్పుడు ఆ బెల్ట్ తిప్పి ఈ కాయిల్ తిప్పుతుంది. అప్పుడు కాయిల్ లో ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి అది బయటకు వచ్చి ఇక్కడ లైట్ వెలిగిస్తుంది. ఓకే, నౌ ఇట్ ఈస్ అండర్స్టూడ్ నౌ. మరి నాకు థ్యాంక్స్ చెప్పలేరా? ఓకే, నౌ what is this? Oh, very good.
నీ పెరిస్కోప్? విశాఖపట్నంలో ఇప్పుడు పెద్ద పెద్ద ఫెస్టివల్ జరుగుతుంది, నావల్ ఫెస్టివల్. ఓకే, వెన్నీర్ క్యాలిపర్స్ మిల్లీమీటర్ కన్నా తక్కువగా ఉన్నదాన్ని మనం కొలవాలంటే ఇది వాడతాం, థిక్నెస్లు. ఇంకా ఇంకా తక్కువ కొలవాలంటే స్క్రూ గేజ్ వాడతాం. ఇట్లా మీకోసం కొన్ని నేను స్కూల్ లెవెల్లో, అరే ఇది ఎవరన్నా ఆన్సర్ చేస్తే ఐ విల్ బి హ్యాపీ. ఈ బాబు అక్కడ ఏదో కొలుస్తున్నాడు. బరువుని ఎవరన్నారన్నమాట? వండర్ఫుల్. ఇక్కడ నీకోసం ఈ క్వశ్చన్ ఇస్తున్నాను. ఓకే, ఆ అబ్బాయి బరువును కొలుస్తున్నాడా, ద్రవ్యరాశిని కొలుస్తున్నాడా? ఇది కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకి ప్రైజ్ ఇవ్వబడుతుంది. మీ దగ్గర కాంపిటీషన్ ఎక్కువైపోయింది, ప్రైజ్ ఎవరికి ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి కాదు ఆయన ఆన్సర్ సార్, ఎవరైనా పేర్లు రాస్తున్నారు సార్, బెస్ట్ ఆన్సర్. మనకి రాష్ట్రంలో 2 లక్షల మంది పిల్లల్లో ఎవరో చెప్పిన ఆన్సర్ ఒక అబ్బాయి చెప్పాడండి. నువ్వు నిలబడినావు, నీ పేరు? ఎస్. ఈ క్వశ్చన్కి ఈ బాబు పేరు రాయండి. ఎందుకంటే 2 నన్ను అన్నాడు. నిజం చెప్పాలంటే ఇక్కడ చెప్పిన పిల్లలు కొంతమంది రవిరాశ్ అన్నారు, కొంతమంది బరువు అన్నారు. నిజం చెప్పాలంటే ఈ 2 క్లియర్గా తెలిసి మాట్లాడలేదు పిల్లలు. ఎందుకైనా మంచిది, ఏదో ఛాన్స్ ఉంది, లాజిక్ అప్లై చేద్దామని ప్యాటర్న్ మార్చి ఈ 2 కొలవచ్చు అన్నాడు అబ్బాయి. ఎందుకని మిమ్మల్ని చూశారంటే గబగబా అండర్స్టాండ్ చేసుకున్నారంటే బరువు అన్న వాళ్ళు కరెక్టా, ఎంత స్ట్రాంగ్గా, ఎంత కాన్ఫిడెంట్, ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్తో అంటున్నారో పిల్లలు అని చెక్ చేశాను. దొరకలేదు, వాళ్ళ దగ్గర నుంచి నాకు ఆ పాజిటివ్ వైబ్రేషన్ దొరకలేదు. నెక్స్ట్ ఎవరైతే ద్రవ్యరాశి అంటున్నారో వాళ్ళ దగ్గర ఎంత ఖచ్చితమైన ఆన్సర్ ఉందో దీనికి సంబంధించి అది చూశాను. తప్పైనా ఒప్పైనా దాన్ని సమర్థించుకునే లక్షణం ఎంత ఉందా అని గబగబా నిమిషంలో చెక్ చేశాను. అది ఎవరి దగ్గర నాకు సరిపోలేదు. అందుకని నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కోసం నేను ప్లాన్ చేస్తున్నాను. ఆ టైంలో తనేం చెప్పాడంటే సార్ 2 సార్ అన్నాడు. అప్పుడు నాకు తెలుసు, ఎస్ మనం 2 కూడా కొలవచ్చు. దాన్ని నో అంటే నా దగ్గర ఛాన్స్ లేదు. కానీ ఆయన ప్యాటర్న్ అప్లై చేశాడు. అక్కడ 2 అన్న దాంట్లో ఆయనకి ఎంత తెలుసో తెలియదు, నాకు ఇప్పుడు ఇంకా క్లారిటీ లేదు. కానీ బట్ ఒక ప్యాటర్న్ చేంజ్ చేసి 2 అని లింక్ పెట్టుకుని అలా ఎలా చేయొచ్చు అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు ఆ అబ్బాయి. బట్ గుడ్ అప్లయింగ్ లాజిక్స్, అదేనా అప్లయింగ్ లాజిక్స్. చూడండి, విప్రో కంపెనీ ఏం చెప్తా తెలుసా? అప్లయింగ్ థాట్స్ అని ఉంటుంది. మీరు ఏ బల్బు ఎక్కడ విప్రో పేరు చూసినా దాని కింద అప్లయింగ్ థాట్స్ అని ఉంటుంది. అట్లాగా మీరేంటంటే అప్లయింగ్ ఐడియాస్. బాగుంది కదా ప్యాటర్న్ అప్లై, మంచి ప్యాటర్న్. లాజికల్ థింకింగ్ ఇస్ వెరీ ఎసెన్షియల్. ఎలా, ఎప్పుడు, ఏంటి, ఎందుకు, ఎలా అని మనం లాజికల్ గా అప్లై చేయాలి ప్యాటర్న్స్. అప్పుడే మన సొల్యూషన్స్, ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ బాగా తయారవుతాయి. ఓకే, సరే ఏదైనప్పటికీ ఆన్సర్ నేను చెప్పానా? ఇది ఒక్కడే చెప్తాను, మిగిలిన మధ్యలో దారిని అడగొద్దు. సరసివి రామన్ గారు చెప్పాడు, పిల్లలు ఎప్పటికీ కూడా మీరు నువ్వు ఆన్సర్లు చెప్పక వాళ్ళ క్వశ్చన్కి రిలేటెడ్ గా ఇంకో క్వశ్చన్ అడగమని చెప్పారు. అందుకని ఆన్సర్ చెప్పాలనుకున్నాను, కానీ ఒక్కదాన్ని చెప్తాను, తర్వాత మీరు అడగొద్దు, ప్రయత్నం చేయొద్దు. ఓకే, చెప్పవద్దా? మీరు ఆలోచిస్తారా? సరే, స్ప్రింగ్ బ్యాలెన్స్ మనం బరువును కొలవటానికి ముఖ్యంగా ఉపయోగిస్తాం. కానీ బరువు తెలిస్తే ద్రవ్యరాశి తెలుసుకోవటానికి ఒక సూత్రం ఉంది కాబట్టి ఆయనకి మనం మార్కులు ఇచ్చేసాం. ఓకే, సరే మ్యాగ్నెట్లు. ఈ అబ్బాయి ఏదో తయారు చేసేసాడు, చిన్న పెరిస్కోప్. ఓకే, టైం వాచ్లు, స్టాప్ వాచ్లు, కొన్ని ఇంటర్నల్ సైన్స్ మనం స్కూల్లో ల్యాబొరేటరీలో ఉండేటటువంటి. అరే ఇది చాలా విషయం, ఆచార్య దేవోభవ అంటే ఏంటో నాకు తెలియట్లే, తెలుసు మీ అందరికి. ఓకే, ఇవన్నీ నేను మీకు ఇక్కడ చెప్పక్కర్లేదు, మీరు నాకన్నా బాగా చేస్తున్నారు మీ గుళ్ళో. కానీ కష్టం లేకుండా విజయం ఉంటుందా? లేదు కదా. మరి మనం కష్టం చేద్దామా? విజయం పొందాలంటే కష్టం చేద్దామా? ఇక్కడ ఒక మంచి విషయం వచ్చింది, ఇది ఒకటి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చూడండి, అది తీసేసాను. ఒకసారి అందరూ ఆ పిక్చర్ చూడండి అన్న, చెక్ చేయండి. ఆ పిక్చర్ ఎందుకోసం మీకోసం తీసుకొచ్చాను చెక్ చేయండి. చూడండి, నేను ఊరికే టార్చ్ లైట్ గా తీసుకొచ్చింది. బ్యాటరీ లైట్ ఉంది కదా మన ఇంట్లో, ఆ బ్యాటరీ లైట్ దాంట్లో ఉంది. టార్చ్ లైట్ ఎప్పుడైనా మీరు ఎవరన్నా బ్యాటరీ పెట్టారు లోపల? మరి బ్యాటరీ ఏమైనా రివర్స్ చేస్తే అది పనిచేస్తుందా? ఇప్పుడు ఈ టార్చ్ లైట్ పనిచేస్తుందా లేదా? ఓకే, దీంట్లో బ్యాటరీ రివర్స్ చేద్దాం. నా చిన్నప్పుడు 4th క్లాస్లో
ఇది మా నాన్నకి నాకు వచ్చిన ఫైట్. ఇది ఎలా ఉన్నప్పుడు వెలిగింది, ఇప్పుడు దాన్ని రివర్స్ చేశాను. ఓకే, మీకు తెలుసా ఆ విషయం? ఇదిగో వెలిగిందా? ఇది నాకు 4th క్లాస్లో ఏ రోజైతే రోజు మా నాన్న నాతో చెప్తా ఉన్నాడు అనమాట, మార్నింగ్ రివర్స్ పెట్టు, ఈవినింగ్ కరెక్ట్గా పెట్టు. ఒకరోజు చేసి ఈ పని, ఇది ఎందుకు చేస్తానని ఈ పని ఒకసారి అడిగాను, నాన్న ఈ పని ఎందుకు చేస్తున్నాను, నాకు ఎందుకు చెప్తున్నావు, రోజు ఇలా పెట్టు అలా పెట్టు అంటే నాన్న అన్నాడు, అరే నీకు కామన్ సెన్స్ లేదు, బై మిస్టేక్ పగలపాటు ఎవరైనా ఎలా పెట్టారనుకో వెలుగుతుందా లేదా? అసలు తెలుస్తుందా? ఇప్పుడు వెలుగుతుందని తెలుస్తుందా? అలా వెలుగుతా ఉండిపోయింది అనుకో, మన బ్యాటరీ అంతా వేస్ట్ అయినా, బ్యాటరీ వేస్ట్. ఇంకా మళ్ళీ అవసరానికి సాయంకాలం మన చీకట్లో టార్చ్ కావాలంటే వెలుగుతుందా? అందుకని ఈవినింగ్ పాటు ఎలిగేలా పెట్టుకుందాం, మార్నింగ్ పాటు ఎవరైనా స్విచ్ ఆన్ చేసినా అది ఎలగకుండా పెట్టుకుందాం, అలా బ్యాటరీ లైఫ్ సేవ్ చేసుకుందాం అని చెప్పారు. కానీ నేనేమైనా ఇమ్మీడియట్గా క్వశ్చన్ అడిగానంటే, మరి రివర్స్ చేసినప్పుడు ఈ బ్యాటరీ ఏదో ఒకటి రివర్స్ చేసినప్పుడు అది ఎందుకు బల్బు ఎలగట్లేదు? దీనికోసం మీకోసం ఏమన్నానంటే, చూడండి ఎంతోమంది ఎన్నో రకాల ఆన్సర్లు చేస్తున్నారో, నాకు అన్నిటికన్నా బాగా హ్యాపీగా ఉంది, ఈ అమ్మాయి చాలా బాగా ఫైట్ చేస్తుంది ఆ విషయంలో. ప్లస్లు అంటుంది, మైనస్లు అంటుంది, ఆహా టెరిఫిక్ ఉంది. ఏం పేరు అమ్మాయి పేరు? లిఖిత. ఏ క్లాస్ చదువుతున్నావు? వెరీ గుడ్ లిఖిత, నీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, సో నీతో నేను మాట్లాడతాను. ఓకే చూడు, ఇక్కడ నీకోసం చెప్తున్నాను, ఇగ్నోరెన్స్ ఈజ్ నైట్, నాలెడ్జ్ ఈజ్ లైట్. ఓకే, ఇగ్నోరెన్స్ ఇస్ ద కాజ్ ఆఫ్ సారో అని. ఇది అంతా ఎందుకు చెప్తున్నారంటే, మీరు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా వదిలేస్తే విషయాలు ఇగ్నోరెన్స్, అవి నైట్ డార్క్, చీకటి అనే అజ్ఞానంలో మనం పడేస్తాయి. ఏ విషయాలైనా మనకు ఒక అనుమానం వచ్చినప్పుడు అనుమానాన్ని తెలుసుకునే ప్రయత్నం గట్టిగా చేయాలి, లేకపోతే ఏమవుతుంది? ఇగ్నోరెన్స్ లోకి వెళ్ళిపోతాం, నైట్ డార్క్ అజ్ఞానం అనే అంధకారంలో పడిపోతాం. అర్థమవుతుందా? సో దాని నుంచి మనం బయట రావాలంటే ఏం చేయాలి? నాలెడ్జ్ పెంచుకోవాలి, విజ్ఞానాన్ని పెంచుకోవాలి, తెలుసుకునే ప్రయత్నం గట్టిగా చేయాలి. ఓకే, మరి చిన్నప్పటి నుంచి నేను 3rd, 4th, 5th క్లాసుల నుంచి మొదలు పెడితే ఇలాంటి ఆలోచనలు ఎన్నెన్నో క్వశ్చన్లు నాకు మైండ్కి వస్తా ఉన్నాయి. చిన్నప్పుడు ఆన్సర్లు లేవు, గట్టిగా తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఈలాంటి ఇంటర్నెట్లు, ఇలాంటి మంచి స్కూల్స్, మంచి మంచి సపోర్ట్లు, నాలాంటి ఎక్స్ట్రాడినరీ మెంటర్స్ మీకు మా రోజుల్లో ఎక్కడ ఎవరు దొరికారు మాకు కదా. అయితే ఆ రోజుల్లో నేను అన్ని విషయాలు బాగా ఆలోచన చేసి మైండ్లో, ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద నాలెడ్జ్, బికాస్ నాలెడ్జ్ ఇస్ లిమిటెడ్ టు విచ్ ఎవర్ బుక్ యూ స్టడీ. అర్థమవుతుంది మీరు చెప్పింది? అంటే ఏమన్నాను దాంట్లో, అది నేను అన్నమాట కాదు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన మాట మీకోసం నేను తీసుకొచ్చాను. ఓకే, ఒక స్లైడ్లో చూపిస్తాను. అర్థం ఏంటి? మీరు ఊహాలోకంలో, ఇమాజినేషన్లో చేయగలిగే గొప్ప పని చాలా ఎక్కువ నాలెడ్జ్ కన్నా. ఎందుకని? నాలెడ్జ్ చాలా లిమిటెడ్. ఏ పుస్తకాలు చదువుతారో మీ నాలెడ్జ్ ఆ పుస్తకాలకు పరిమితం అవుతుంది. ఆ తర్వాత తెలుసుకున్న విజ్ఞానాన్ని మానసిక మట్టంలో, మనసులో ఎవరైతే బాగా ప్రాసెస్ చేస్తారో, ఇమాజినేషన్ చేస్తారో, ఇమాజినేషన్ లో తెలియని ప్రశ్నలకి తెలుసుకునే ప్రయత్నం, ఇమాజినేషన్ ఎవరెంత ఎక్కువ చేస్తా ఉంటారో, ఇది కాదా అదా, అది కాదా ఇదా, ఇది కాదా అదా అని ఒక క్వశ్చన్ వెనకాల అలా 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 వేసుకుంటూ కొన్ని క్వశ్చన్కి ఆన్సర్లు ఆన్ ద వేలో ఎప్పుడో ఎక్కడో కరెక్ట్ అయిపోతా ఉంటాయి. అదేనా? ఆ రోజే మీరు చాలా గొప్ప గొప్ప వ్యక్తులుగా మారిపోయే ప్రక్రియలు చాలా జరుగుతూ ఉంటాయి. ఈరోజు మనం ఈ బల్బు చూసాం కదా, ఈ బల్బు ఇది ఎవరు కనిపెట్టారు? థామస్ ఆల్వా ఎడిసన్ ఈ బల్బ్ కనిపెట్టాడు. ఆ విషయం మీకు తెలుసా? ఓకే, అయితే ఆయన ఇంటికి వెళ్ళాను నేను. థామస్ ఆల్వా ఎడిసన్ ఫౌండేషన్ అమెరికాలో ఉంది, అక్కడ వెళ్ళాను ఒకసారి. అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన ఒక బల్బే కాదు, 1093 పేటెంట్స్ ఉన్నాయి అక్కడ. నాలెడ్జ్ ఇస్ పవర్. హౌ మచ్ యూ స్టడీ, నువ్వు ఎంత చదువుతావో నాకు అక్కర్లేదు, కానీ అది నీ బుర్రకి ఎంత ఎక్కించుకుంటావో అది చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. మీరందరూ మంచి ఈ స్కూల్ మీ విషయం చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీరు ఇంత చాలా బాగా క్లీన్ అండ్ నీట్గా మీరే. కానీ ఈ రోజు స్కూల్కి ఎందుకు వస్తున్నారు? ఈ రోజు పొద్దున్న 7 o'clockకే చూస్తున్నాను మిమ్మల్ని స్కూల్కి వచ్చేస్తున్నారు పుస్తకాలు పట్టుకుని పిల్లలందరూ. ఓకే, సో మీరు స్కూల్కి రోజు ఎందుకు వస్తున్నారు? పొద్దున్నే 7 o'clock. అది ఆన్సర్ చేయండి ఒక అమ్మా. మనం స్కూల్కి వచ్చి ఏం చదువుకోవాలి, ఎందుకు చదువుకోవాలి?
సో దీనికి మించి ఏదో ఉంది నా దగ్గర. ఈ క్వశ్చన్ చాలా చాలా పిల్లలు అడిగాను రాష్ట్రం అంతా. ఓకే, దానికి సరైన సమాధానం పూర్తిగా ఎవరో చెప్పలేకపోతున్నారు. దానికి నేను ఇంగ్లీష్లో ఏమడుగుతా ఉన్నారంటే, why is that you go to school, what is that you do in the school, all the way you are so many years of time you are keep on spending in schools right from morning 7 to 7 p.m. ఎందుకు సంవత్సరాల తరబడి మన జీవితాన్ని అందులో ఇరికించుకుంటున్నామో, ఏం చేస్తున్నామో, ఎవరి కోసం ఏంటని తెలుసుకునే ప్రయత్నం నీకు నువ్వే ఎందుకు క్వశ్చన్ అడుగుతలేదో నాకు తెలియట్లేదు. అర్థమైందా? సో మరి నీకు తెలుసుకుని నీ క్వశ్చన్ వేసుకోవాలా, ఇక నుంచి మీలో మీరు ఆ క్వశ్చన్ అడగాలా. ఏమని అడగాలి? వై ఈజ్ దట్ ఐ గో టు స్కూల్? సెల్ఫ్ క్వశ్చన్. నేను స్కూల్కి ఎందుకు పోతున్నాను? ఈ రోజు వరకు, ఈ రోజు రాత్రి, నిన్నటి వరకు లేని విజ్ఞానాన్ని ఈరోజు కొత్తగా ఏం తెలుసుకున్నాను అని ఇంటికి వెళ్ళి పడుకునే ముందు ఎవరైతే ఒక అరగంట మనసులో ఆలోచన చేసి పడుకుంటారో, నిన్నటి వరకు లేని విజ్ఞానం ఈరోజు కొత్తగా ఏమి యాడ్ అయింది అని ఒక్కసారి రీచెక్ చేసుకుని పడుకునే ప్రయత్నం చేస్తారో వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? అందుకని ఇక్కడ చిన్న హింట్ ఇస్తున్నాను. వై ఆర్ వి స్టడీ, మనం ఎందుకు చదువుతాం అనే క్వశ్చన్కి ఒక చిన్న హింట్ ఏంటి చెప్పడం మీకోసం రెడీగా. ఇంగ్లీష్లో ఏమంటున్నాం అంటే, వైజ్ మ్యాన్ లెర్న్స్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్ అండ్ ఆ హూ అన్నది నేను ఫిల్అప్ చేయడం నాకు ఇష్టం లేదు. దాన్ని ఇంగ్లీష్లో ఫూల్ లెర్న్స్ అండ్ హిజ్ ఓన్ అన్నారు. పిల్లల్ని ఫూల్స్ అంటే నాకు ఇష్టం లేక మీకే వదిలేశాను, మీరు ఏం ఫిల్ చేసుకుంటారో ఫిల్ చేసుకోండి. ఓకే, సో వైజ్ మ్యాన్ లెర్న్స్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్ అంటే తెలివైన వాళ్ళు అంట వేరే వాళ్ళ తప్పుల నుంచి తెలుసుకుంటారంట మిస్టేక్స్. ఎవరైనా ఫూల్స్ ఉంటే వాళ్ళు మాత్రమే అన్ని వాళ్ళే తెలుసుకునే ప్రయత్నం చేస్తారంట. సో ఇప్పుడు అది చదువుటానికి వై ఆర్ వి స్టడీయింగ్ అన్న దానికి ఇచ్చిన హింట్ దాన్ని బేస్ చేసుకుని ద రిజల్ట్ వాట్ యూ గెట్ ఇస్ ప్రపోర్షనల్ టు ఎఫర్ట్ వాట్ యూ పుట్ అంటే మనం పెట్టే ఎఫర్ట్ మీద మనకు వచ్చే రిజల్ట్ ఆధారపడుతుంది. చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సార్ సివి రామన్ గారు 300 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు నోబెల్ ప్రైజ్ తీసుకురావడానికి. అంటే వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. మనం కనుక చేయాలనుకుంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ ముఖ్యం కాదు, ఆలోచన ముఖ్యం. ఓకే, సో దాంట్లో భాగంగా ఆయన ఆ ఇన్వెన్షన్ చేసే ముందు యూరప్ నుంచి వస్తున్నారు. వస్తుంటే సముద్రంలో షిప్లో ప్రయాణం చేస్తున్నారు ఇండియాకి. పైకి చూస్తున్నారు ఆకాశం, కింద చూస్తున్నారు సముద్రం. ఆకాశం ఏ రంగులో ఉంది? కింద సముద్రం ఏ రంగులో ఉంది? మనందరం అలాగే అన్నాం. కానీ ఆయన ఏమన్నాడు? వై స్కై ఇస్ బ్లూ, వై సీ ఇస్ బ్లూ. ఏం చేశాడు ఆయన? మనకు వచ్చిన క్వశ్చన్ ఆయన ఇంకా ఎక్స్ట్రా ఏం పెట్టుకున్నాడు? వై. ఏం పెట్టుకున్నాడు? సో బ్లూకి ముందు వై పెట్టుకున్నాడు, బ్లూకి ముందు వై పెట్టుకున్నాడు. సో వై సీ ఇస్ బ్లూ, వై స్కై ఇస్ బ్లూ, ఈ రెండు క్వశ్చన్లు ఆలోచన చేస్తూ 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 తీరానికి వచ్చిన తర్వాత ల్యాబొరేటరీకి పరిగెట్టి ఆ వై అనేది ఆన్సర్ చేసే ప్రయత్నమే మనందరూ భారతీయులు గర్వించదగ్గ. అట్లీస్ట్ మా దేశంలో 120 కోట్ల మా జనాభాలో ఒక్కరైనా ఉన్నారు నోబెల్ లారెట్ ఇన్ సైన్స్ అని కనీసం నో అన్న జీరో అన్న కాకుండా ఎస్ 1 అన్నది ఉంది. కానీ మీ అందరికీ నేను ఇచ్చే డైరెక్షన్ ఏంటంటే అలాంటి సైన్స్ లో ఇంకా మీరు గొప్పగా ప్రావీణ్యం సంపాదించడానికి సరైన ఎన్విరాన్మెంట్ లో ఉన్నారు. వెరీ మచ్ కనెక్టెడ్ విత్ నేచర్. సైన్స్ ఈజ్ దేర్ ఇన్ ద నేచర్. మీరు ఎంత గ్రహిస్తారో, దాన్ని ఎంత సాధన చేస్తారో అది మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి మాట్లాడదాం. ఓకే, బట్ యూఆర్ ఆల్ బ్లెస్డ్ చిల్డ్రన్. నేను అది మాత్రం చెప్పగలను. ఓకే, ఇమాజినేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ నాలెడ్జ్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన మాట కదా. అరే మన ఊరు ట్రైన్ వస్తుందా ఇక్కడికి? ఇక్కడికి ఎందుకు రాలేదు? సో పట్టాలు ఉన్నప్పుడే ట్రైన్ వస్తుంది. ట్రైన్ వెళ్ళాలంటేనే పట్టాలు పెట్టాలి. ఇదేదో చాలా ఆలోచించదగ్గ క్వశ్చన్. రైలు బళ్ళ కోసమే ఎందుకు పట్టాలు పెట్టాలి? అసలు మన కార్లు, బస్సులు, లారీలు ఎన్ని రోడ్ల మీద వెళ్తుంటే అవి ఉండగా మనకి ట్రైన్లు ఎందుకు అవసరం వచ్చి దాన్ని బోల్డ్ అంత ఇన్వెస్ట్ చేసి ఆ ట్రాక్స్ వేసి పట్టాలు వేసే అవసరం వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఇలాంటి క్వశ్చన్ కూడా మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ఈ ఫోటో ఎందుకు తీసుకొచ్చానంటే మీకోసం, అక్కడెక్కడా కూడా ట్రైన్ డ్రైవర్ చేతిలో స్టీరింగ్ ఉంటుంది మన కారు అన్నట్టు. సో మరి ఎవరు తీసుకెళ్తారా ట్రైన్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళమని ఎవరు చెప్తారు? పట్టాలు చెప్తాయి. ఎవరు చెప్పారా పేరు? వెరీ గుడ్, ఎక్సలెంట్. పట్టాలు చెప్తాయి. వెరీ గుడ్. సో అది స్టేషన్ మాస్టర్ డిసైడ్ చేస్తారు. ఆ మోటార్ పవర్ పంపిస్తారు.
ట్రాక్ ఎక్కడ కనెక్ట్ అయితే అక్కడికి ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇంకో నెక్స్ట్ వచ్చే ట్రైన్ ఇంకో ఊరు వెళ్ళాలంటే మోటార్ రివర్స్ పని చేస్తే అది ఆ పక్క కనెక్ట్ అయితే అప్పుడు ట్రైన్ ఇంకో రూట్కి వెళ్ళిపోతుంది. సో అది ఇమేజ్, దానికోసం మీరు ఇక్కడ చూడరు లోపల కానీ మీకోసం తీసుకొచ్చా. ఓకే, ఎనివే ఇక్కడ ఒక ముఖ్యమైన అలెగ్జాండర్ గ్రాహం బెల్ గురించి మళ్ళీ మనం మాట్లాడదాం. ఇంకొకసారి చూపిస్తాను నేను మీకోసం. ఆయన ఫోన్ గురించి నేను మళ్ళీ చూపిస్తాను మీకు అక్కడ 5 నిమిషాల తర్వాత. రైట్ బ్రదర్స్, ఓకే, ఫస్ట్ టైం ఏరోప్లైన్ మీకు తెలుసు కదా. ఓకే, దాని గురించి కూడా నేను మధ్యలో మాట్లాడతాను. మీరు నోబెల్ లారెట్గా తయారైన తర్వాత మీకు వచ్చే బహుమతి అలా ఉంటుంది. ఒకసారి అది గుర్తు చేసుకుని ఏదో ఒక రోజున భారతీయునిగా భారతదేశ ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో మళ్ళీ నేను ఇంకొకసారి చూపించాలి, సర్ సివి రామన్ తర్వాత సెకండ్ సర్ సివి రామన్ నేనే అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఇమేజ్ చూడండి, ఆ బొమ్మను మైండ్లో ప్రింట్ చేసుకుని రికార్డ్ చేసుకోండి. అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు న్యూస్ పేపర్లు వేసేవారు తెలుసా. ఆ రోజుల్లో ఆయన పేపర్ మీద ఫస్ట్ పేజ్లో పేపర్లు వేసేటప్పుడు ఒక రోజున ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫోటో చూసి ఒకరోజు నేను కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇదే పేపర్లో ఇదే పేజ్లో ఇదే ఏరియాలో నా ఫోటో ఉండాలని రికార్డ్ చేసుకున్నారు. ఆయన చెప్పిన మాట ఓకే అయిందా లేదా? ఎస్ఆర్లో దీన్ని బట్టి పిల్లలు కనుక వాళ్ళ మనసులో వాళ్ళు ఇంప్రెషన్స్ ఎంత స్ట్రాంగ్గా ప్రింట్ చేస్తే అది అవి తీరుతుంది. వాళ్ళ సంకల్ప బలం ఎంత గట్టిగా ఉంటే అది అవి తీరుతుంది. ఎస్ఆర్లో సో మీరు గట్టిగా పెట్టుకోండి మనసులో. ఆ తర్వాత మీకు ఎంత పెద్ద కాంప్లికేటెడ్ ఇష్యూస్ అయినా చాలా సింపుల్ అయిపోతాయి. ఎస్ఆర్లో చాలా పెద్ద కాంప్లికేటెడ్ కదా, నేనున్న సిటీలో ఎలా ఉండే కాంప్లికేషన్స్ చాలా సింపుల్ అయిపోయినాయి. ఎందుకని మన సొల్యూషన్స్ని డే బై డే మనం మార్చేస్తూ ఉంటాం.